హలో గాయ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు విజయాష్ మున్షన్ డివెంట్ హెరు. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్తోనో డీల్ అవుతూ ఉండొచ్చు. మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారిని మీరు తలుచుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా, మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి. లైక్ చేయడం మర్చిపోద్దండి. మీ ప్రతి ఒక్కరి లైక్ వలన ఏ మెసేజెస్ అనేది ఇంకా వేరే వారికి కూడా రీచ్ అవుతుంది, కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సోల్ కాంట్రాక్ట్, అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్, సీక్రెట్స్, మిస్టేక్స్, సెల్ఫ్ లవ్, dishonesty, confusion, regret. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ రీయూనియన్ ఉందండి. ఓకే, ఓకే కార్డ్స్ కనిపిస్తున్నాయి. ఓకే అండి, ఈ కార్డ్స్ని మనం వేరే డెక్ నుంచి మనం క్లారిఫికేషన్ ఇస్తాం, మాట్లాడతాను. ఓకేనా, సోల్ కాంట్రాక్ట్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. ఎనర్జీస్ చాలా హైలో ఉన్నాయండి. నేను కప్స్ అనేది చూపిస్తుంది, సోల్మేట్ కార్డ్ చూపిస్తుంది, అండ్ ఇక్కడ కూడా సోల్మేటే ఉంది. చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి. 2 ఆఫ్ కప్స్ అండి. మీకు మీ పర్సన్కి మధ్యలో థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నారు. తన మదరా, ఫాదరా, సిస్టరా, లేదా అదర్వైజ్ వేరే ఎవరైనా ఉండొచ్చు. ఓకే, మేబీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా, తన లైఫ్లో ఎవరో ఉన్నారు, వారు మీ లైఫ్లోకి ఈ పర్సన్ని రానివ్వడం లేదు అనేది చాలా పర్టిక్యులర్గా కనిపిస్తుంది. వారి పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీ పర్సన్ మేబీ తనకి వీక్నెస్ ఉండొచ్చు, తన ఫ్యామిలీ మెంబర్స్ అంటే, లేదా ఈ పర్సన్కి వారంటే చాలా లవ్ ఉండి ఉంటుందన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్ అంటే పర్సన్కి చెప్పలేనంత గౌరవం, ప్రేమ ఉంటుంది. ఓకే, సో పర్సన్ కాబట్టి తను వారి మాటలు ఈ పర్సన్ తను కాదు అని చెప్పలేక మిమ్మల్ని దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పర్సన్ వేరే వారి మాటలు విని అండ్ తనని వేరేవారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేది చేస్తున్నారు, కాబట్టి పర్సన్ తను మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు, కానీ మీ మీద తనకి లవ్ అనేది ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట. ఓకే, మేబీ కొంతమందికి మదర్ ఇలా ఉండొచ్చు, కొంతమందికి ఫాదర్ ఉండొచ్చు. ఓకే, అలాంటి ఛాన్స్ కూడా కొంతమందికి ఉంటుందన్నమాట. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ చూద్దామా. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ కార్డ్కి క్లారిఫైర్. టెన్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ తను మీతో ఒక ఫ్యామిలీ అనేది తను ఏర్పరచుకొని ఉన్నారండి, కానీ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గానే మీరు ఇద్దరు దూరం అయిపోయారు. అసలు నేను ఆలోచించలేదు ఏ విధంగా దూరం అయిపోతామని, లేదా మన ఇద్దరి మధ్యలో ఇలాంటిది ఒకటి అడ్డుగోడ అనేది వస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కూడా మనం దూరం అయిపోతాము అని అనుకోలేదు. మేబీ వారిని ఒప్పించి మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నాము,
కొంతమంది మ్యారేజ్ అయిన వారే విడిపోతున్నారండి. నాకు చాలామంది మెసేజ్ చేస్తా ఉన్నారు. నా పర్సన్ సో, మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్క విషయం ఎళ్లి మదర్ ఇన్‌లాకి చెప్పడము. వారేమో మేబీ ఈ అమ్మాయిని ఏం చేస్తారంటే కంట్రోల్ చేయాలి అని చూడడము, ఫ్రీడమ్ ఇవ్వకపోవడము, అలాంటియి ఏదో జరుగుతుంది. ఓకే. నాకు అలాంటిదే కనిపిస్తుంది. చాలామంది మెసేజ్ చేస్తున్నారు. మా హస్బెండ్ వారి మాటలు ఎక్కువగా వింటారండి. సో, మేబీ ఇద్దరి మధ్యలో ఏవైతే సీక్రెట్స్ ఉంటాయో అవన్నీ తీసుకెళ్ళి అందరితో చెప్పేయడము. ఫ్రెండ్స్ అని అండ్ మదరు, బ్రదర్సు అలా ఉంటే అన్నీ చెప్పేయడము. అలా ఏదో జరుగుతుందంట. చాలామంది మెసేజ్ చేస్తున్నారు. అది చాలా రాంగ్ అండి. ఓకే. కొంతమంది ఇక్కడ ఫీమేల్ పర్సన్ ఏం చేస్తున్నారంటే వారి మదర్ మాటలు ఎక్కువగా విని అబ్బాయిని దూరం పెడుతున్నారు. ఇక్కడ నాకు వచ్చిన మెసేజ్ ప్రకారము ఏంటంటే అబ్బాయికి అమ్మాయి అంటే చాలా ఇష్టం. కొన్ని తప్పులు మేబీ అనుకోకుండా కొన్ని చేయొచ్చు తప్పులు. కానీ అబ్బాయి సరిదిద్దుకున్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి ఏంటంటే కొన్ని ఇయర్స్ నుంచి ఈ అమ్మాయి కోసం వెయిట్ చేస్తా ఉన్నారనమాట. ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారేమో అన్నట్టుగా. అమ్మాయి అర్థం చేసుకుంది. అమ్మాయి మనసులో కూడా లవ్ ఉంది కానీ తన మదర్ అనేది రానివ్వడం లేదనమాట అబ్బాయి దగ్గరికి. వాళ్ళిద్దరూ కలుసుకోకుండా అమ్మాయి అనేది కంట్రోల్ చేస్తా ఉండడం జరుగుతుంది. చాలా కంట్రోలింగ్ నేచర్ అనమాట. మేబీ పొలిటికల్ లీడర్ వాళ్ళతో తనకి వారి ఫ్రెండ్ సర్కిల్ అలా ఉంటుందనమాట. కాబట్టి అబ్బాయి భయపడి దూరం అయిపోతున్నారనమాట. ఇదంతా రిస్క్ అవుతుందేమో అని. ఎంత లవ్ ఉన్నా సరే మేబీ ఒక బేబీ అలా కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి. ఓకే. కాబట్టి మేబీ పాప కోసం, బాబు కోసం మేము చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నామండి. సో, నా లైఫ్ పార్ట్నర్ ఏదో ఒక రోజు అర్థం చేసుకొని వస్తారని, కానీ రాలేకపోతున్నారు అని చాలామంది బాధపడతా ఉంటారనమాట. చాలామంది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తా ఉన్నారండి. రిలేషన్‌షిప్ వైస్‌గా అవి వారు మెసేజ్ చేసినవి చదువుతా ఉంటే చాలా పెయిన్ అనిపిస్తుంది. మనసుకు చాలా బాధ అనిపిస్తా ఉంటది ఒక్కొక్కసారి. అది దేవుడు కలిపిన బంధం అండి. సో, మధ్యలో మీరెవరు వారిని విడదీయడానికి? ఈరోజు అలా విడదీసేవారు ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు. కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఫ్యూచర్‌లో వాళ్ళు చాలా గట్టిగా దెబ్బతింటారండి. కర్మ అనేది ఒకటుంటుంది. ఇక్కడ మనుషులు ఏమి చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు కానీ, దేవుడు మాత్రం చూస్తా ఉండలేరు. ఏదో ఒక రోజు గట్టిగా ఇస్తారనమాట. వాళ్ళు కోలుకోలేని దెబ్బ ఇంకా వాళ్ళు 10 మంది ముందు తలనెత్తుకోలేరు. లేదా ఇంకా వారి లైఫ్‌లో వాళ్ళు కోలుకోలేరు. ఇక్కడ 10 ఆఫ్ కప్స్ అనేదొచ్చింది. సో, ఇది ఫ్యామిలీ. ఈ పర్సన్ మ్యారీడా, అన్‌మ్యారీడా వాటెవర్. ఇక్కడ అతను మీతో ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పరచుకున్నారు. సో, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాము అని కలలు కని ఉన్నారు. కానీ మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చేసి విడదీయడము, చెప్పుడు మాటలు చెప్తే వెంటనే ఒక సైడేమో చాలా ట్రూగా లవ్ చేస్తా ఉంటారు. ఇంకో సైడేమో ఆ ట్రూ లవ్ అనేది ఉండదు. ప్రాక్టికల్ ఎనర్జీ, కన్నింగ్ నేచర్ అండ్ ఇక్కడ పార్ట్నర్ చెప్పిన దానికంటే వేరే వారు చెప్పిందే ఎక్కువగా వింటారనమాట. వేరే వారికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఇక్కడ ఈ అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, సో, వారి గురించి తపన పడింది లేదు. ఆలోచించకుండా ఉండలేరు. వారి గురించి ఏం చేయమైనా చేసేస్తారనమాట. అంతగా ట్రూగా ఒక సైడ్ నుంచి లవ్ ఉంటుంది. ఇంకో సైడ్ నుంచి ఏంటంటే మామూలుగా ప్రాక్టికల్‌గా అసలు వాళ్ళే ఇవ్వరు, మాట్లాడరు సరిగా, చాలా కేర్‌లెస్‌గా ఉంటారు. ఓకే. అలాంటిది చూపిస్తుందనమాట. సో, మరి మేము కలుస్తామా లేదా అండి అంటే, కలుస్తారండి మీరు డెఫినెట్‌లీ. మీ ఇద్దరి మధ్యలో వారు ఎవ్వరైనా రానివ్వండి. వాళ్ళు డెఫినెట్‌లీ ఆ రిలేషన్ ఎండ్ అవుతుంది. లేదా అది ఎండ్ అవ్వని సిట్యుయేషన్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మీ గురించి తను నిజం తెలుసుకుంటారు. మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీ పర్సన్ తను ఎక్కడున్నా లాక్కొచ్చి మీ దగ్గరికి పడేస్తారనమాట యూనివర్స్. ఓకే. ఇక్కడ డెత్ వచ్చింది. ఇక్కడ గాసిప్స్ అనేది నడవడము, సీక్రెట్స్ మీ వెనకాల చాలా మాట్లాడుతూ ఉండడము, ఈ పర్సన్‌కి లేనిపోని చెప్తా ఉండడము,
అలాంటి జరిగింది. మీ పర్సన్ని మైండ్ వాష్ చేశారు. వారి గ్రిప్‌లో ఉంచుకున్నారనమాట ఈ పర్సన్‌ని. మీ మాట వినకుండా, మీరు చెప్పింది చేయకుండా మైండ్ వాష్ చేయడం లాంటిది. ఈ పర్సన్ కూడా బుద్ధి లేకుండా మీరు చెప్పింది వినరు. రోడ్డు మీద ఎవరు చెప్పినా సరే వింటారు. అలాంటిది చూపిస్తుందన్నమాట. కానీ మీ వాల్యూ తెలుసుకుంటారండి తను. ఓకే. టెంపరెన్స్. టవర్ ఎందుకు వచ్చింది? మేజర్ అక్కనే వస్తున్నాయి. వేరే వారి మాటలు విని ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది అనమాట. ఈ పర్సన్ ఎవరు? మేబీ మీ పర్సన్ లైఫ్లో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. తన చెవులో ఏదో చెప్తున్నారనమాట. అంటే లేనిపోని చెప్తున్నారు మీ పర్సన్కి. ప్రజెంట్ కొంతమంది చెప్తా కూడా ఉండొచ్చు, కొంతమందికి చెప్పి ఉంటారనమాట. ఓకేనా? సో ఈ పర్సన్ వారి మాటలు వినేసి ఈ రిలేషన్షిప్ ఇంకా నాకు అవసరం లేదు అని తను బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారనమాట. ఈ పర్సన్ని దూరం పెట్టాలి, ఇక మీదట నా లైఫ్లో అసలు వద్దే వద్దు అని పర్సన్ అనుకున్నారు. ఇక్కడ ద టవర్ కార్డ్ అనేది పడిందండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు ఇద్దరు, మీరు మీ పర్సన్. ఓకే. ఇప్పుడు ఈ పర్సన్కి మీరు గుర్తుకొస్తున్నారు. కొంతమందికి ఫ్యూచర్లో గుర్తుకొస్తారు. తను ఎంత పెద్ద తప్పు చేశారు మిమ్మల్ని దూరం పెట్టి అనేది పర్సన్కి అర్థమవుతుంది అనమాట. ఓకే. కొంతమంది మీరు మేబీ ఫీమేల్ అయితే మేబీ మదర్ ఇల్లా చేతిలో కిలు బొమ్మలాగా వారు మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోరు, ఎప్పుడు మిమ్మల్ని సాధించాలని చూసేవారే చాలా మందికి ఉండొచ్చు అనమాట. ఓకే. అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. సో మీరు ఎంత బాధ అనిపించినా సరే అన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకొని ఎవరు ఏమనుకున్నా సరే అండ్ ఎవరితో ఏంటి, నాకు నా పర్సన్ నన్ను అర్థం చేసుకుంటే చాలు, నా పర్సన్ నాతో ఉంటే చాలు అన్నట్టుగా మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా సరే మీరు అన్నీ తట్టుకొని నిలబడ్డారు. ఇప్పుడు కూడా మీరు బ్యాలెన్స్ అనేది చేసుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే ఈ పర్సన్తో మీ బంధాన్ని మీరు కాపాడుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. కానీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారంటే లేదు, తను వేరే వారి మాటలు వింటున్నారు, చెప్పుడు మాటలు పర్సన్ వింటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట. ఓకే. ఈ పర్సన్కి మీ వైపు నుంచి బెనిఫిట్స్ కావాలి, ఎంజాయ్మెంట్కి వేరే వారు కావాలి, మీకు టైం ఇవ్వరు, మిస్టేక్స్ ఫీల్ అవుతారు. ఫ్యూచర్లో ఈ పర్సన్ మిస్టేక్ అని వచ్చింది, ఎంత పెద్ద మిస్టేక్ చేశాను, చాలా కూల్ బిహేవియర్ చేశాను, చాలా రాంగ్ చేశాను, నేను ఈ పర్సన్ విషయంలో చాలా రాంగ్ స్టెప్ వేశాను అని పర్సన్ తను పశ్చాత్తాపం పడే రోజులు అతి తొందరలోనే రాబోతున్నాయి. మిస్టేక్ కార్డ్కి క్లారిఫైర్. సోల్మేట్. ఇప్పుడు అర్థమవుతుంది పర్సన్కి మీరు తన సోల్మేట్ అని. ఇప్పుడు ఇద్దరు నొకాడా సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు వచ్చింది కదా ఇక్కడ టవర్. ఈ పర్సన్ మళ్ళీ రీకన్సిల్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఏదో ఒక రోజు ఈ పర్సన్ ఎప్పటికైనా సరే తను రాకున్నా సరే అండి, కానీ మీ వాల్యూ తను తెలుసుకుంటారా లేదా అంటే తెలుసుకుంటారు, కానీ మళ్ళీ వస్తారు కూడా. తను ఎంత గిల్టీగా ఫీల్ అవుతారంటే తను మళ్ళీ మేబీ తలెత్తుకొని నిలబడలేరు. ఆ సిచ్యువేషన్లో పర్సన్ ఉండబోతున్నారు కూడా. ఓకే. చాలా గిల్టీగా అనిపిస్తుంది పర్సన్కి. మీతో మాట్లాడాలి అంటే పర్సన్కి తన మాటలు అనేది తడబడతా ఉంటాయన్నమాట. తప్పు చేశాను అనే గిల్టీ ఫీలింగ్ లోపల ఎప్పుడు కలిసి వేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు పర్సన్ తల ఎత్తి స్ట్రేట్గా మీ కళ్ళలో కళ్ళు చూసి పర్సన్ మాట్లాడలేరు. తను ఎవరైనా ఉండొచ్చండి. ఓకే. తప్పు చేసిన వారిలాగా తల దించుకొని మాట్లాడతారనమాట. లవర్ కార్డ్ వచ్చింది ఇక్కడ. రీకన్సిల్ చేసుకోవాలి, తప్పు చేశాను ఆల్రెడీ, మళ్ళీ నా సోల్మేట్ని నేను కలుసుకోవాలి అని పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తారు. ఓకే. మేబీ ఫ్యూచర్లో ఇదంతా జరగబోతుందండి. ఓకేనా. సెల్ఫ్ లవ్ కార్డ్కి క్లారిఫైర్.
ఇక్కడ లవర్స్ ఉన్నారు, మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు, ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, ఫోర్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఎన్ని రోజులు ఈ జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉంటారో అర్థం కావడం లేదండి. ఫస్ట్ నాకు బుర్ర పోతుంది. ఈ జగ్లింగ్ సిచ్యువేషన్ ఎప్పుడు చేంజ్ అవుతారు ఈ పర్సన్? ఇంత మూర్ఖత్వం ఏంటో ఈ పర్సన్లో అర్థం అవుతలేదు. మేబీ ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండి, చాలా మూర్ఖత్వం, మొండివారు. నేను పట్టిన కుందేలకి మూడే కాలు ఉంటాయి, అది నీదే లేదు అని అనుకుంటారనమాట. అంత మూర్ఖత్వం ఈ పర్సన్లో ఉంటుంది. చాలా పొసెసివ్నెస్ ఉంటుంది పర్సన్లో, జలస్ భావం ఉంటుంది. ఎవరైనా బాగుపడతారంటే చూడలేని మనస్తత్వం ఈ పర్సన్లో ఉంటుందన్నమాట. లోపల చాలా జలస్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు తన లైఫ్లో మీరు ప్రయారిటీయా కాదా? మీరు తన లైఫ్లో ఉండాలా వద్దా? మిమ్మల్ని తను కాంటాక్ట్ చేయాలా వద్దా? మేబీ మీరు తన లైఫ్లో ఉంటే తనకి మీ వైపు నుంచి ఎన్ని విధాలుగా బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. మిమ్మల్ని వదిలేస్తే తనకి ఎన్ని విధాలుగా లాస్ అనేది అవుతుంది. అదర్ పర్సన్ని తను చూస్ చేసుకుంటే వారి వైపు నుంచి పర్సన్కి ఎన్ని విధాలుగా బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. అలా ఈ పర్సన్ కంపారిజన్ చేస్తున్నారండి. సో తనలో కొన్ని నెగటివిటీ ఉన్నాయి కదా, అదంతా ఈ పర్సన్ తను మేబీ కొంచెం చేంజ్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు. హీల్ అవ్వడానికి తను ట్రై చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీకోసం ఎదురు చూసే రోజులు అతి తొందరలోనే రాబోతున్నాయండి. ఓకే, మీ మాటలు వినకుండా ఈ పర్సన్ని ఎవరు ఏదో చేశారు. ఓకే, అందుకని ఈ పర్సన్ తను మేబీ అందరి మాటలు వింటారు, మీ మాట వినడం లేదు. అంటే ఇక్కడ మీరంటే పడని వ్యక్తి, మీరంటే చులకన భావం ఉన్న పర్సన్ వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఓకే, వాళ్ళు ఈ పర్సన్ని వారి కంట్రోల్లో పూర్తిగా తీసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఈ పర్సన్ విషయంలో ఏడవడం కానివ్వండి, అలా ఏదైనా చేస్తున్నారంటే ఈ పర్సన్ తను చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్నవారు తనకి మేబీ మీ మాట వినకుండా ఏదైనా జరిగి ఉంటుంది. ఓకే, ఈ పర్సన్ ముందు మీరేమో తనంటే చాలా ఎక్కువ ప్రేమ, లవ్, కేరింగ్ అన్నీ మీరు చూపిస్తూ ఉంటారు. అప్పుడు ఈ పర్సన్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నా కోసం వాళ్ళకంటే ఈ పర్సన్ కదా ఎక్కువగా బాధపడుతున్నారు అని తనకు అనిపిస్తుంది అనమాట. సో ఈ పర్సన్ ఏటు తేల్చుకోలేక, ఏం జరుగుతుందో అర్థం కాక లోపల ఈ పర్సన్ తను చాలా బాధపడతారు కూడా. తను ఏదైనా తప్పు చేస్తున్నారా, మిమ్మల్ని దూరం పెట్టి వేరే వారిని పర్సన్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి తను అనవసరంగా మిమ్మల్ని తను బాధ పెట్టిన వారు అవుతున్నారా అని కూడా తను అనుకుంటున్నారనమాట. డిస్హానెస్ట్ కార్డ్కి క్లారిఫైర్, డిస్హానెస్ట్ కార్డ్కి క్లారిఫైర్. ప్రజెంట్ పర్సన్ పరిస్థితి ఏమీ బాగోలేదు. ఇక్కడ కార్డులో ఎలా ఉంటే నేను అలా చెప్తానండి. ఓకేనా, మీకు రెజనేట్ అయితేనే తీసుకోండి, లేకపోతే వదిలేయచ్చు. ఓకేనా, సో ఇక్కడ పర్సన్ తను మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే, ప్రజెంట్ తను ఉన్న పరిస్థితి ప్రాణం ఉన్నా లేని వ్యక్తిలాగా నేను ఉన్నాను. ఒక్కసారైనా నీతో మాట్లాడాలి అని ఉంది, కాల్ చేయవా, మాట్లాడవా? తను కాల్ చేయాలి అంటే తనకి ధైర్యం సరిపోవడం లేదు. కానీ మీ గురించి పర్సన్ తను చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ వైపు నుంచి పర్సన్కి ఎప్పుడెప్పుడు కాల్ వెళ్తుందా అని పర్సన్ అనుకుంటున్నారనమాట. నేను ఆల్రెడీ ప్రాణం ఉన్నా లేని వ్యక్తిలాగా నేను బతుకుతున్నాను. నా ఒంట్లో ఒక్కొక్క పార్ట్ అనేది దూరం అయిపోతున్నాయి. అంత ఫీల్, అంత బాధ, అంత పెయిన్ అనిపిస్తుంది అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట.
మేబీ కొంతమందికి మీ ప్రయారిటీ, మీ వాల్యూ అనేది తెలిసొస్తుందండి. కాబట్టి కూడా వారు అంత బాధపడతా ఉండొచ్చు. కొంతమంది చేంజ్ అవ్వలేదు అంటే, మీకు కూడా ఏదో ఒక రోజు టైం అనేది వస్తుంది. ఓకే. కన్‌ఫ్యూజన్ కార్డ్‌కి క్లారిఫైర్. కన్‌ఫ్యూజన్ కార్డ్‌కి క్లారిఫైర్. అన్‌కండిషనల్ లవ్ ఉందండి ఈ పర్సన్‌కి ఇప్పుడు మీ మీద. ఈ రిలేషన్‌షిప్ ఈ పర్సన్ వదులుకోవాలి అని అనుకోవడం లేదు. కానీ తన మనసు కనిపిస్తుంది. ఎందుకంటే తన గురించి మీరు ఏడుస్తున్నది, బాధపడుతుంది. తన కోసం మీ తాపత్రయము అని పర్సన్ చూస్తున్నారు. తను గమనిస్తున్నారు. బయట తను సైలెంట్‌గా ఉండొచ్చు. కానీ తన మనసుకి మీరు తన విషయంలో ఎంత తాపత్రయపడుతున్నారో అది తనకు తెలుసు. తన మనసుకు అంత అర్థం అవుతుందనమాట. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. కానీ నేను చాలా సాడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఎలాంటి విషయంలో ఎలాంటి క్లారిటీ అనేది రావడం లేదు. ఏ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలో కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ పర్సన్ మేబీ ఏ రిలేషన్‌షిప్ కావాలనిపిస్తుంది? మీ మీద ఈ పర్సన్‌కి ఇక్కడ నమ్మకం అనేది వచ్చింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. అన్‌కండిషనల్ లవ్ ఉంది. ఏ రిలేషన్‌ని సక్సెస్ చేయాలి, వదులుకోకూడదు అని కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. కాల్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే. మరి తను ఎప్పటిలోగా కాల్ చేస్తారో లేదా కాల్ చేయాలి అని అనుకుంటూనే ఆగిపోతారో తెలవదు. ఓకే. రీగ్రెట్ కార్డ్‌కి క్లారిఫైర్. రీగ్రెట్ కార్డ్‌కి క్లారిఫైర్. ఓకే. ఇక్కడ మీకు వీరు మీ పర్సన్ అనే చెప్పను. కానీ వీరితో మీకు ఆర్గ్యుమెంట్స్ అనేది జరగొచ్చు. ఆ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండండి. ఓకేనా. ఇక్కడ ఏంటంటే రీగ్రెట్ ఫీలింగ్ ఉంది. ఈ పర్సన్‌లో మూర్ఖత్వం అనేది కనిపిస్తుందండి నాకు. మూర్ఖత్వం అనేది ఉంది. చాలా మూర్ఖత్వం అనమాట. ఈ పర్సన్ ఎప్పుడు ఒక ఇల్యూషన్‌లో, ఒక భ్రమలో బతుకుతారు. తను ఏదైతే ఊహించుకుంటారో అవే రైట్ అనుకుంటారు. కానీ ఈ పర్సన్ ఎప్పటికి కూడా ఇంకా తను మారరండి. మీ రిలేషన్‌షిప్‌కి పర్సన్ మారొచ్చు గానీ తను అదర్‌వైజ్ వేరే చూస్తారు కదా! వేరే వేరే సిట్యుయేషన్స్ అలా పర్సన్ ఎప్పుడు తను నెగెటివ్ వేలో ఎక్కువగా చూస్తారనమాట. తనకి పాజిటివ్‌గా చూడడం రాదు. ఆలోచించి మాట్లాడడం తెలీదు. తన మాటలతోనే ఎక్కువగా అదర్ పర్సన్ తను హర్ట్ చేసే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. మూర్ఖంగా ఆలోచించి మీకు వాల్యూ ఇచ్చేదేంటి? మీతో ప్రేమగా మాట్లాడేదేంటి? అన్నట్టుగా ఈ పర్సన్ తను దూరం పెట్టి ఉంటారనమాట. కానీ మళ్ళీ ఇక్కడ ఏ పర్సన్ అయితే తన చుట్టూ వాళ్ళనేది పెట్టుకుంటున్నారో, ఆ పర్సన్ ఇక్కడ చూడండి మీ గురించి తను వెయిట్ చేసే రోజులు కూడా రాబోతున్నాయి. ఓకే. ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ అండ్ 6 ఆఫ్ వ్యాండ్స్ అనేది చూపిస్తుంది. ఓకే. ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్. నా లైఫ్‌లో నువ్వు వద్దు. నీకు నేను వాల్యూ ఇచ్చేదేంటి? పో అన్నట్టుగా తను చాలా రూడ్‌గా తన బిహేవియర్ అనేది మీరు చూసుంటారు. ఇప్పుడు ఈ పర్సన్ నా లైఫ్‌లో నువ్వు రావా? నీ గురించి నేను వెయిట్ చేస్తున్నాను. నన్ను ఈ ఒక్కసారికి అర్థం చేసుకుంటావా? నాకు కాల్ చేస్తావా? మాట్లాడతావా? చాలా విషయాలలో మోసపోతున్నాను. నువ్వన్నా నన్ను అర్థం చేసుకుంటావా? అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. 6 ఆఫ్ పెంటికల్స్ అండ్ 6 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఓకే. నేనే తోపు, తురుము అనుకుంటే వాడిని మించిన వారు ఇంకొకరు ఉంటారనమాట. ఓకే. తల దన్నేవాడు ఉంటే వాడిని దన్నేవాడు ఇంకొకడు వస్తాడని అంటారు కదా సామెత. ఓకే. అలాంటిది చూపిస్తుందనమాట. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మేషం, సింహం, ధనుస్సు రాశి ఎక్కువ కనిపిస్తుంది. మిథునం, తుల, కుంభరాశి వారు వీరంత మూర్ఖత్వం మేబీ ఎవరు ఉండరు. వృషభం, కన్య, మకర రాశి వారు మీరు ఎంత కష్టపడుతున్నా మీ కష్టానికి ప్రతిఫలం లేదు అని మీరు బాధపడతా ఉంటారు. మేబీ వెయిట్ చేస్తూ ఉండొచ్చు కొంతమంది. కర్కాటకం, వృచ్చిక, మీనరాశి వారు మీకు రీయూనియన్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. మేషం, సింహం, ధనుసు రాశి వారికి మీ పర్సన్‌కి మీ మీద అపారమైన నమ్మకం ఉందండి. సో, తను కాలాన్ని మెసేజ్ చేయాలి అనుకుంటున్నారనమాట. ఓకే. అండ్ ఇక్కడ వృషభం, కన్య, మకర రాశి వారు మీరు కొంచెం వెయిట్ చేయాలండి. ఓకేనా.
ఇదండి. సో, ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఎలా ఉంది అని చూద్దాం. ఓకే. చాలామంది లైక్ చేయడం లేదు. ఎందుకు లైక్ చేయడం లేదు మీరు? లైక్ చేయాలి అని అనిపించడం లేదా? లేదా ఎందుకు లైక్ చేయాలి మేము అని అనుకుంటున్నారా? ఏం జరుగుతుంది మీ మనసులో చెప్పండి. కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది యూనివర్స్ మా వ్యూస్కి తెలియజేయండి. ఈరోజు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంటుంది తెలియజేయండి. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంటుంది తెలియజేయండి. మేషరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీరు ఈరోజు. అండ్ ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటారనమాట. అండ్ వృషభ రాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారనమాట. రీయూనియన్ కూడా ఉంటుందండి. అండ్ మిథున రాశి వారు సీరియస్గా ఉంటారు ఎవరి మీద. అండ్ కర్కాటక రాశి వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉంటారండి. అండ్ ఏదో విషయంగా రీగ్రెట్గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ సింహరాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి వారు వస్తారు. వీరితో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. అండ్ కన్యా రాశి వారు 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారు. ఓకే. అండ్ తులారాశి వారి లైఫ్లోకి తులారాశి పర్సనే వస్తారండి. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. ఓకే. మీ రాశి పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. అండ్ వృశ్చిక రాశి వారు మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చు అనమాట. ఓకేనా. మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయా లేదా? అండ్ ధనురాశి వారు మీరు చిన్న గుడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారండి. అండ్ మకర రాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కుంభరాశి వారు మీరు పడిన కష్టానికి ప్రతిఫలం లేదు అని మీరు అనుకుంటున్నారు. అండ్ మీనరాశి వారు మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చు అనమాట. ఓకే. వారితో మీకు రీయూనియన్ అవుతుంది. ఓకేనా. ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్ అండి.